ప్రైజ్ లార్డ్. అరుణోదయ వాక్య పఠనానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి 71వ రోజుకి అరుణోదయ వాక్య పఠన కార్యక్రమానికి నడిపించే దేవునికి స్తోత్రాలు. గతించిన దినాలన్నీ కూడా ప్రభువు యొక్క కార్యక్రమాన్ని ఎంతగానో ముందుకు నడిపిస్తున్నారు. ఏ విధమైన ఆటంకం లేకుండా ప్రశాంతంగా దేవుడు ఈ విధంగా నడిపిస్తున్నారు అంటే దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఈ దినము మనము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5, 6 అధ్యాయాలు దేవుని వాక్యం చేద్దాం. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు మహాగుణులైన మా ప్రియ పరలోక తండ్రి, నీ నామానికి వందనాలు ప్రభా. గతించిన దినాలన్నీ కూడా ప్రభా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఎంతగానో ప్రేమించి ఆదరించి నడిపిస్తున్న విధానానికి వందనాలు ప్రభా. ఇంకను ప్రభా అనేక మంది యొక్క కార్యక్రమాన్ని వీక్షించి వారు ఆత్మీయంగా మేలు పొంది కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైనా ప్రభా బలహీనం ఉండి ఈ యొక్క కార్యక్రమం చూస్తే వారిని ఆదరించమని అడుగుతున్నాం తండ్రి. వారి బలము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైనా ప్రభా ఈ యొక్క కార్యక్రమం చూస్తూ వారికి ఉన్న సమస్యల నిమిత్తం ప్రార్థన చేసుకుంటూ తండ్రి వారికి ఉన్న ప్రతి విధమైన ఆర్థిక ఇబ్బందులు విడిపించమని అడుగుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభు మీ చేతులకు అప్పగించుంటూ ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ పరిశుద్ధాత్మ సహాయం చేత నడిపించమని అడుగుతూ మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకున్న నపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయలేని కాదు కానీ మత్స్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైని ధరించుకొన కోరుచున్నాము. దీని నిమిత్తము మనలను స్థిరపరిచిన వారు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. గనుక ఈ దేహములో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము మీ మనసాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాము. మమ్మను మేమే మీ ఎదుట తిరిగి ఒప్పించుకున్నట్టు లేదు కానీ హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడి వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీకు ఆధారము కలగవలెనని మా విషయమే మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము. యాలే అనగా మేము వెరివారమైతిమా దేవుని నిమిత్తమే, స్వస్థబుద్ధి గలవారమైతిమా మీ నిమిత్తమే. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను కనుక అందరూ మృతి పొందిరనియు జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెనని నిశ్చయించుకున్నాము. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనాను ఎరుగము. మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగిండినను ఇక మీదట ఆయనను అలాగే ఎరగము. కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్త వాయును. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించును. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీదకు మోపక క్రీస్తునందు లోకమును తనతో
సమాధానపరచుకొనవచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనమైన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. 6వ అధ్యాయము. కాగా మేమాయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొర నాలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నారు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. మా పరిచర్య నిందింపబడుకుండు నిమిత్తము ఏ విషయములోనైనాను అభ్యంతరమేమీ కలగజేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరిలోను, ప్రయాసములోను, జాగరములోను, ఉపవాసములోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము, తెలియబడిన వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. ఓ కొరింథీయులారా, అమరలేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణములకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగో చెప్పుచున్నాను. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పాలకడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకూడదని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నారు. దేవుడు యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసిన కార్యక్రమం ముగించుకున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు ప్రభా. ఈ దినము అరుణోదయ వాక్య పట్టణమైన కార్యక్రమాల ప్రభా, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 5-6 అధ్యాయాలు చదవడానికి ఇచ్చిన కృపకై స్తోత్రములు తండ్రి. ఈ దినమంతా మేము చేస్తున్న ప్రయత్నంలో పనులు అన్ని విషయాల్లో మాకు తోడు సహాయం అందించుకునేది మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.